ఎక్కడిది నిన్నటిది తక్కువ కొట్లాటనా గుంపుకు గుంపే ఆఫీసులకు జొర్రబడి ఆగమాగం చేసిండ్రు ఆపబోయిన సెక్యూరిటీలను పొరక కొట్టి ఎమ్మెల్సీ గారి ఆఫీసులకు గుసాయిద్దామని చూస్తే అటుకెళ్ళి ఫైరింగు దన్న 5 రౌండ్లు గాలిస్తే గప్పుడు కంట్రోల్ అయింది మా కవితక్కను అనగూడని మాట అన్నాడని తీన్మార్ మల్లన్న మీద అటాక్ చేయబోతే గంత పెద్ద గడబడైంది దాని మీద లొల్లి ఇంకా నడుస్తూనే ఉన్నది నన్ను చంపేతానికి మనసులో పంపింది కవితమ్మను ఎమ్మెల్సీ సీట్లకెళ్ళి తీసేయాలని మండలి చైర్మన్ గుత్తా సార్కు ఫిర్యాదు అయ్యిండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అట్లనే డీజీపీ ఆఫీస్ కు పోయి కంప్లైంట్ చేసిండు ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని సేమ్ నిన్న కవితక్క ఇవాళ మల్లన్న కంచం పొత్తు మంచం పొత్తు అనేది కేవలం అది బియ్యం పొందడం అనేటువంటి అంశం అది 2017లో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్కు ప్రచురించిండు ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్కులో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించిండు ఆయన ఫైరింగ్ చేసినందుకు మల్లన్న గన్మెన్లను సరెండర్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక జాగృతులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు అయినరు ఆడి మనిషి గురించి అడ్డగోలుగా మాట్లాడిండని ఎవరి అభిమానులు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు ఆడాడ నిన్నటి కాంచి ఇంత రచ్చ నడుస్తుంటే గులాబీ పార్టీ ఒక్కలంటూ ఒక్కరు కూడా మాట్లాడతలేరు పొద్దుకు 4 ముచ్చట్లు ట్విట్టర్లో రాసే రామన్న సప్పుడు కాకుంటుండు మా పార్టీ ఎమ్మెల్సీని అట్లెట్లా అంటాడని బీఆర్ఎస్ నుంచి ఖండన లేదు ఏం లేదు మీదికెళ్ళి ఏం ఆర్డర్ ఉందో మరి సోషల్ మీడియా కార్యకర్తల సపోర్ట్ తప్పితే కారోళ్ళంతా సంబంధం లేనట్టుగానే ఉన్నారు అన్న చెల్లెళ్ళు మంచుకుంటే ఇలా ధర్నాలు నిరసనలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆడిబిడ్డ గురించి అట్లా అంటాడా ఇట్లా అంటాడా అని ఎన్నో మాట్లాడుతురేమో సొంత పార్టీలు కామూస్ అయినా సర్కార్ తరఫున మంత్రి పొన్నం సారు మాట గీది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు